కష్టాలలో కన్నీళ్ళలో నేను కృంగిన వేళలో నాదరి చేరి ఆదరించిన దయామయా స్తోత్రము. నాదరి చేరి ఆదరించిన దయామయా స్తోత్రము. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా. సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా. సహాయక విమోచక నజరేయుడా నిజ దేవుడా. నడిపించినావు నీ కృపతో, నడిపించినావు నీ కృపతో, కాపాడినావు ఇంతవరకు, కాపాడినావు ఇంతవరకు. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా. నజరేయుడా నా నిజ దేవుడా, సహాయకుడవై నాతో ఉన్నవాడా. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన. దేవానికి స్తోత్రాలయ్యా. ఎండ చాలా తీవ్రంగా ఉన్నా నా యేసయ్య సన్నిధి కంటే మించింది లేదని దూర ప్రాంతాల నుండి కూడా బిడ్డలు నీ భక్తులు నీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వరకు అన్ని విధాలుగా మహిమ తెచ్చుకున్నారు. తిరిగి వాక్య భాగంలోనికి వెళుతున్నాం. నిలిచిన సేవకుడు అల్పుడయ్యా గడ్డి పశులాంటివాడు. మీ సిలువు చాటును మరుగుపరుచుకోండి. ఆత్మతో అభిషేకించి మా అందరితో మాట్లాడండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. మరి పోయిన ఆదివారం ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ. మరి పునరుద్ధాన పండుగ తర్వాత మరొక పునరుద్ధానం రోజు ఇది పునరుద్ధానం తర్వాత మొదటి ఆదివారం. ప్రతి గడియ ప్రభుతో జీవించే గడియ, అది దీవెనకరమైంది. ఆయనకు దూరంగా ఉంటేనే మనం చాలా పోగొట్టుకుంటాం. అందుకే భక్తుడు దావీదు నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదంటాడు. మోషే భక్తుడు కూడా నీవు నాతో రాని ఎడల, మీ సన్నిధి మాతో లేని ఎడల మేము ఎలా వెళ్ళగలమయ్యా కదా. మీ సన్నిధి నిత్యము మాతో కూడా ఉండాలి. దైవ సన్నిధి మనకు పెన్నిది, అది ఆశీర్వాదాలకు మూలం. అద్భుతమైనటువంటి కార్యాలను మన జీవితంలో జరిగించేది. ఇటు భాగ్యం ఎందుకు మనకు అనుగ్రహించబడిందంటే దీనికి కారకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనకు ఈ ఆశీర్వాదం ఆధిక్యత ఏదో ఠక్ అనే ఒక మంత్రం చదివి ఇచ్చినట్టు ఇవ్వలేదు. అది ఆయన మనకు ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని కల్పించడానికి శత్రువు ఒక అపవాదితో ఎంతో పోరాడాడు. ఆయన ఆదాము ఆదికాండం 3వ అధ్యాయంలో ఓడిపోయి ఈ లోక రాజ్యాన్ని సైతాను చేతికి అప్పగించాడు. సైతాను చేతికి అప్పగించిన తర్వాత వాడు మనుషుల చేత పుణ్యకార్యాలు, పవిత్ర కార్యాలు, సత్క్రియలు ఇవి చేయించడం లేదు. వాడు
అబద్ధానికి జనకుడు గనుక అన్ని రకాల అబద్ధాలు, దుష్టత్వం, భ్రష్టత్వం, కీడు, నాశనం, హత్య ఇలాంటివన్నీ కూడా వాడి లక్షణాలు. అవి మనుషుల ఆలోచనలో రుద్ది క్రియారూపకంగా మనుషులందరిని నాశనం చేస్తున్నాడు. ఆరంభంలోనే ఆదామవల పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైన కయ్యూన్ని ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఏం చేశాడు ఆయన? గట్టిగా ఏం చేశాడు ఆయన్ని? హంతకుడుగా చేశాడు. అది ఏం చేయడు? ఎలాంటి అడుగు చేశాడు? మొట్టమొదటి నరహంతకుడు ఎవరంటే కయ్యూను. అలా చేసేసాడు వాడు. అలాగే మానవాళ్ళంతటినీ రకరకాల భ్రష్టత్వం, దుష్టత్వంతో పాపం చేయిస్తూ, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఓడిపోయాడు మానవుడు. వాడు దుష్ట పాలనలో బ్రతుకుతున్నాడు. వాడు ఏం చేయిస్తే అది చేస్తున్నాడు. తుదకి ఈ లోకంలో అక్రమస్తులు, అన్యాయస్తులుగా బ్రతకటం మాత్రమే కాకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పాపం వలన వచ్చి జీతం చూడండి, మరణం. అంటే రెండవ మరణం, నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. వారందరూ మందగా సమకూర్చబడుదురు, మరణమే వారికి కాపరి అని కీర్తన 49:14 రాయబడ్డట్టుగా నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. అందరిని అక్కడ పంపిస్తున్నాడు. ఇప్పుడు వాడిని జయించాలి, వాడితో యుద్ధం చేయాలి, వాడిని ఓడించాలి, పరలోక రాజ్యాన్ని భూలోకంలో స్థాపించాలి. ఎవరి వలన అవుతుంది? ఎంతమంది హానోకు లాంటి వాళ్ళు ఉన్నా అంతవరకు వెళ్ళిపోతున్నారు. నోవహు లాంటి వాళ్ళు ఉంటా వాళ్ళ ఫ్యామిలీ వరకు వెళ్ళారు కదండి. ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసోబు, మోషే, దావీదు, దానియేలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటమే సరిపోయింది. ఆత్మీయతలు వాళ్ళ వరకే బలవంతులై అంతమట్టుకు మాత్రమే ఈ నరకాన్ని తప్పించుకుంటున్నారు. కానీ అనేకులను తప్పించేటటువంటి సామర్థ్యం వాళ్ళకి లేకుండా పోయింది. అలాగైపోయింది. అంటే భూలోకమే బలహీనం అయిపోయింది. ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనటువంటి పరిస్థితి అయిపోయిందండి. అలాంటి పరిస్థితిలోనే తండ్రి అయిన దేవుడు తన పోలిక, తన స్వరూపమందు చేయబడినటువంటి మానవాళిని నరకం కొరక నేను సృష్టించుకుంది. నేను వారి కొరకు పరలోకాన్ని ఏర్పాటు చేశాను. నేను దానికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు. నేనే ఇంజనీర్ను. నేనే చాలా ఘనంగా ఆ లోకాన్ని, పరలోకాన్ని నిర్మాణం చేశాను. ఎందుకు? ఈ ఐశ్వర్యం ఎందుకు? ఈ బంగారు వీధులు ఎందుకు? రత్నముల చేత, ముత్యముల చేత అలంకరించబడినటువంటి ఆ మహానగరం ఎవరి కొరకు? నా బిడ్డలే రాకపోతే ఇంక దూతలే నిత్యము నన్ను స్తుతించడమా? నా పిల్లలు నా పోలిక, నా స్వరూపమందు చేయబడినటువంటి వాడు నరకానికి వెళ్ళాలా? లేదు అని తన సంకల్పం, ప్రణాళిక, ధర్మశాస్త్ర నియమాన్ని బట్టి ఆయన ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు, ఒక నియమాన్ని. ప్రతిదీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన శాస్త్రం, ధర్మశాస్త్రం, నియమం, కట్టడ, చట్టం అది న్యాయబద్ధమైనది. మీకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్తాను. అది న్యాయబద్ధమైనది కనుకనే సాతానుగాడు, ప్రధాన దూత లూసిఫర్, ఆయన కట్టడల మీద, న్యాయ విధుల మీద వాడు విమర్శించలేకపోతున్నాడు. భక్తులు ఏదన్నా చిన్న చితక తప్పులు చేస్తే మోషే నువ్వు కర్రను రెండోసారి కొట్టమనలేదు కదా, చూపించమన్నావు కదా, కొట్టాడుగా.
నీ ఆజ్ఞను అతిక్రమించేడుగా నీవు ప్రత్యేకపరిచి ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపిస్తున్న నీ భక్త జనాంగాన్ని ద్రోహులారా అన్నాడుగా, కోపగించుకున్నాడుగా, తప్పు చేశాడుగా. కోపం అనేది నేను పెట్టింది కదా, నీకు వ్యతిరేకంగా బ్రతకటం అనేది మనుషుల్లో నేను ఒత్తిడి చేసింది. కాబట్టి మోషే నావాడు, నీతో పాటు నీ రాజ్యానికి రావడానికి అర్హుడు కాడని మోషే సమాధి దగ్గర వాదన పెట్టుకుంది. నాన్న తీస్తారా యోధా పత్రికైనా అక్కడ అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు ఒక మైక్ ఇక్కడ పెట్టండి నాన్న. ప్రభువు నిన్ను గద్దించును గాకనియు అనెను. గ్రహింపని విషయములను గూర్చి దూషించి వారై వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకుని ఉన్నారు. చూడండి ఇక్కడ ప్రధాన దూత ఎవరు? మికాయేలు వచ్చి గద్దించింది. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా చాలా విషయాలు జరిగినాయి అక్కడ. ఆయన ఎప్పుడు మరణం కాబోతుండగానే తన యొక్క ప్రజల విషయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపుడయ్యాడు. జకరియా గ్రంథంలో కూడా యెహోషువ అనబడే ప్రధాన యాజకుడి మీద మలిన వస్త్రాలు ధరించాడో. పనికిరాడంటే దేవుడే శుద్ధి చేసి, ఆ పాట ఏమన్నా ఉందా ఓఫిర్ గారిది? దేవుడే శుద్ధి చేసి అతనికి ప్రశస్తమైన వస్త్రాలు ధరింప చేశాడు. ఈ విధంగా వాడు భక్తుల మీద ప్రవక్తల మీద సైతం నింద మోపగలడేమో కానీ దేవుని న్యాయ విధుల మీద అతడు నింద మోపటానికి అవకాశం లేదు. అలాంటి న్యాయబద్ధమైనటువంటి మహాదేవుడు కదా, సత్యాన్ని స్థాపించిన వాడు. ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. శాస్త్ర ప్రకారం అది చేశాడు. అదేమిటంటే ఇప్పుడు సాతాను చేతిలో ఉంది ఈ లోక రాజ్యం. వాడి చేతిలో నుండి వాడిని ఓడించి నా వశం చేసుకోవాలి. కనుక నా పక్షంగా నేను నా వాక్కును పంపిస్తాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య అది. యేసుప్రభు వారంటే ఎవరో కాదు, తండ్రి వాక్కు. ఆయన మాత శరీరాన్ని ధరించి, కాబట్టి నా వాక్కును కుమారునిగా సృష్టించి, నేను కన్నా నా కుమారునిగా సృష్టించి, ఇప్పుడు ఆదాము ఏ శరీరాన్ని ఆ రక్త మాంసములు కలిగి ఉన్నాడో నా వాక్కి ఆ శరీరాన్ని ధరింప చేస్తాను. అదే యేసు ప్రభుల వారు. ఆయన ఏం చేస్తాడంటే ఇది చేస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15. తీసారా? ఏం పాట అసలు? అది గుర్తుందా మీకు ఏమన్నా? కాదు, అక్కడ ఏంటంటే అదే ఓకే. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో, హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో, కృపామయుండ నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. కృపామయుండ నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. హల్లెలూయా పాటలతో
ఆనంద గీతాలతో హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో కృపామయుండ నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును కృపామయుండ నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును మలినంబైన వలువలతో నీ ఎదుట నిలుచుండగా మలినంబైన వలువలతో నీ ఎదుట నిలుచుండగా కృపతో నా నేరములను క్షమించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివి కృపతో నా నేరములను క్షమించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివి హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో కృపామయుండ నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును కృపామయుండ నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును మూడవచనం నాపై ఎన్నో నేరములు ఇంబవలు మోపినను నాపై ఎన్నో నేరములు ఇంబవలు మోపినను విననల్ల కాపవాదిని గతించి పరిశుద్ధుడితడనుచును ప్రియమార పలికితివి విననొల్ల కాపవాదిని గతించి పరిశుద్ధుడితడనుచును ప్రియమార పలికితివి హల్లెలూయా. ఇంకా చెప్పుకుంటే పాడితే చాలా ఉన్నాయి. ఈ పాట ఎందుకు పాడవలసి వచ్చిందంటే మీకు అర్థం అవ్వడానికి, సబ్జెక్టు మీకు అర్థం అవ్వడానికి ఈ పాట పాడు. వాడు ఏం చేస్తాడంటే అక్కడ యాజకుడైన యెహోషువ మీద నిందేశాడు, నాయకుడైన మోషే మీద నిందేశాడు. అలాగే మన పైన ఎన్నో నేరాలు వాడు మోపుతూ ఉంటాడు. యోహోను తను రాసిన మొదటి పత్రికలో అన్నట్లుగా మన పక్షంగా ఉత్తరవాది వాదించడానికి ఒక ఆయన ఉన్నాడు. నాన్న చదవండి మొదటి పత్రిక. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై, చూడండి, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. చూడండి ఎంత చక్కగా ఉంది. ఒక అడ్వకేట్ మనకున్నాడు, ఒక లాయర్ మనకున్నాడు. ఎవరట? నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పక్షంగా వ్యాజ్యమాడుతూ ఉన్నాడు, వాదిస్తున్నాడు. ఆయన ఎందుకు వాదిస్తున్నాడు? ఆ స్థానం ఎలాగ పొందుకున్నాడు? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడై ఉండి పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని జయించి ఉన్నాడు కనుకనే ఆ స్థానం తండ్రి దగ్గర సంపాదించుకున్నాడు. ఎవరికి లేదు. ఆదాము పోగొట్టుకున్నాడా? అంతకుముందు ప్రధాన దూత లూసిఫర్ పోగొట్టుకున్నాడా? మోషే కొన్ని పరిస్థితుల్లో పోగొట్టుకున్నాడా? దావీదు పోగొట్టుకున్నాడా? అందరూ పోగొట్టుకున్నారు, కానీ ఈయన సంపాదించుకున్నాడు. ఎలాగా? ముందుగానే తండ్రి ప్రణాళిక. నాన్న 3:15 ఇప్పుడు చదువు ఆదికాండం.
ఇక్కడ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును ఆయన ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. అది నీవు దానిని ఎక్కడట మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. చూసారా, ఇది సిలువ దగ్గర ఇది జరిగిందన్నమాట. ఈ సంభవం, ఈ సంఘటన అక్కడే సాతాను యొక్క శిరస్సును, తలను ఆయన చితక కొట్టాడు. వాడేదో అందరిలాగా ఈ మడిమను, ఈ కాలును వంకరగా నడుచున్నట్లుగా చేయటానికి ప్రయత్నం చేశాడు, గాయం చేశాడు. ఆదాము అవ్వలకు చేసినట్లు, కయ్యూనుకు చేసినట్లు, నోవహును కూడా బాగా తాగిచ్చి వస్త్రహీనుడిగా చేసింది వాడే. అంత మంచి భక్తుడు బాగా తాగేసి పడిపోవాలని ఎవరైనా ఇష్టంగా ఉంటారా? భక్తులు ఆత్మతో నింపబడి మొత్తులైపోతారు, అది వేరు. ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడి గంతులేస్తారు, అది ఆత్మవశ్యమై నాట్యం ఆడతారు. ఇప్పుడు కొంతమంది బిడ్డలు ఆత్మతో ఎగురుతున్నారు, వాళ్ళకి తెలీదు, అది ఆత్మవశ్యం అయిపోయారు. ఆత్మవశ్యం అయిపోవడానికి ఇష్టపడతారు, కానీ బ్రాందీ విస్కీలు తాగి మొత్తులై రోడ్ల మీద పడి డ్యాన్స్ వేయడానికి ఇష్టపడతారా? నోవహును అలాగ చేశాడు, దుష్టుడు చేశాడు. కాబట్టి ఈయన కూడా, యేసు ప్రభుల వారు కూడా ఏదో చేయాలి, క్యారెక్టర్కి ప్రవర్తన విషయంలో అవిధేయునిగా చేయాలి, దోషిగా చేయాలని వాడు ప్లాన్ వేసాడు. కానీ అక్కడే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏం చదవద్దులేండి, అక్కడే వేసాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. మంచి ఆకలి టైంలో ఆయన 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు. వాడు వేసేసాడు ప్లాన్. రేపిచ్చోడా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని లేఖనములో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ లేఖనాన్ని తండ్రి వాక్కును చూయించాడు 3 పర్యాయాలు. అధికారానికి భయపడలేదు, లోకానికి భయపడలేదు, ఆధిపత్యానికి భయపడలేదు. అది చూయించాడు కుమారుడు. ఎక్కడి వరకు తీసుకెళ్ళాడంటే, ఈ మాటలతో ఆ మాటలతో లోకం చూపించి ఆశపెడితే లోబడ్డు, ధనం చూపించి ఆశపెడితే లోబడ్డు, అధికారం కొరకు లోబడ్డు, ఆహారం కొరకు లోబడ్డు, ఇవన్నీ కాదు కానీ చంపిపడాడు. అది మరణానికి భయపడతాడు అనుకున్నాడు వీడు, మరణానికి భయపడతాడు అనుకున్నాడు. అసలు ఒక వాస్తవం వాడికి తెలియదు. తెలిసినా తెలియపోయినా యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో 6వ వచనం నుండి 9 దాకా మనం చదువుకుంటూ వెళ్తే చూడండి ఎంత పవర్ ఉందో. కుమారునికి ఎలాంటిది ఆయన సంపాదించుకున్నాడో ఇక్కడ స్పష్టంగా యెషయా గ్రంథం 25. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము, చూడండి, సమస్త జనముల నిమిత్తం క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూల్గు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. అది ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ ముందుగానే తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడు, ఆమె నిన్ను తల మీద, అంటే ఆ స్త్రీ సంతానం అనేటువంటి యేసు ప్రభు వారు స్త్రీ వలన పుట్టినవాడు. అబ్రహాం ఇస్సాకు కనని ఇస్సాకు, యాకోబును కనని, ఇట్లా వరుసకుంటే కదా. ఒక పురుషుని వలన ఉద్భవించినటువంటి వాడు కాదు. కన్య మేరీ గర్భమున పరిశుద్ధాత్మ వలన కన్యకకు పుట్టినటువంటి వాడు యేసు ప్రభువుల వారు. అందుకే నీ సంతతికి, నీ స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది.
ఇక్కడ పోరాటం జరిగింది. వీడు కుళ్ళు, కుతాంత్రం, కక్షల, ద్వేషాలతో, కుయుక్తితో ఆదామును అనేక మందిని వశపరుచుకున్నట్లుగా ప్రభువును కూడా ఓడించడానికి వాడు ప్రయత్నం చేశాడు, కానీ వాడి వల్ల కాలేదు. చెప్పాను కదా, చివరికి మరణం దాకా తీసుకెళ్ళాడు, పర్వతం మీదకి తీసుకువెళ్ళిపోయాడు. వాడేమో నాకు మహావిందు, ఇక ఈ యేసు చనిపోతున్నాడు, నాకు చాలా ఆనందం అనుకున్నాడు. ఆయన ఒకవేళ సైతానుగాడికి ఆయన మరణము విందుగా ఉన్నా, ఆయన సర్వ మానవాళికి ఆధ్యాత్మిక పరమైన విందు చేస్తాడన్న సంగతి వాడికి అర్థం కాల. దాన్ని యెషయా ప్రవక్త 25వ అధ్యాయంలో ఎప్పుడో ప్రవచనం ఎత్తాడు, తెలియజేశాడు. అక్కడ గొప్ప ఏం చేస్తాడు? విందు చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆ పర్వతం మీద మనకు మీదున్న ఆ ముసుకును, రెండు ఉన్నాయి అక్కడ. ఏమేం తొలగిస్తాడు? సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ముందు ఏం చేస్తాడంటే ఈ ముసుకును, ఈ తెరను తీసి వేస్తాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఎందుకంటే మీరు ఈ లోతులన్నీ తెలుసుకోవాలి. తెర ఏంటి, ముసుకేంటి? ముసుకేమో ముందున్న వాళ్ళు కనబడరు. రకరకాల ముసుగులు ఉన్నాయి లేండి కదా. మనుషులు కనబడే ముసుగులు ఉన్నాయి, అసలు మనుషులు కూడా కనబడని ముసుగులు ఉన్నాయి. కనబడని ముసుగులు కానీ, కళ్ళగంతలు కానీ శత్రువులు కడతారు. ఆ ఏరియా వీడు కనబడకూడదు, మనం తీసుకువెళ్ళిపోవాలి, వీడిని కిడ్నాప్ చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలని అలా తీసుకువెళ్ళిపోతారు. అదొక ఆ ముసుగు. అలాగే సాతానుగాడు ఆదామవలను ఓడించిన తర్వాత మన కళ్ళకు గంత కట్టాడు. అంటే అర్థం ఏంటంటే మన మనోనేత్రాలను, మీరే చెప్పండి, మనోనేత్రాలను మూసి వేశాడు. అది చక్కగా అంతకుముందు ప్రతి సాయంకాలం చల్లటి పూట ఏదైనా వనంలో ఆదామవలు యెహోవా దేవుడు వస్తే అదొక డాడీ వచ్చాడని పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి హత్తుకొని సంచరించి చాలా ఆనందదాయకంగా ఉండేవారు. ఆ మహిమను, ప్రభావాన్ని కనులారా ఆత్మ నేత్రాల ద్వారా చూచేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళలో పాపం లేదు, వీళ్ళు మహిమ స్వరూపులు, మహిమ ప్రభావాన్ని కలిగి ఉన్నారు, వీళ్ళు ఆత్మనేత్రాలు కలిగి ఉన్నారు. ఆయన అదృశ్య స్వరూపుడు, దైవము, ఆయన పరిశుద్ధుడు, బిడ్డలు కూడా పరిశుద్ధులు కనుకనే చూడగలిగారు. ఎప్పుడైతే వారు ఓడిపోయారో వారు ఆత్మనేత్రాలు మూయబడ్డాయి. ఈ కన్నులు, శారీరక సంబంధమైన కన్నులు తెరవబడ్డాయి కనుక మహిమను పోగొట్టుకున్నారు. కనుక ఈ అంతకు ముందేమో మహిమ ఉంది కనుక ఏ దిగంబరత్వం అనేది కనబడటం లేదు, దూతల్లాగా మహిమను ధరించారు. ఇప్పుడు ఆ మహిమ పోయింది కనుక ఇది శరీరం కనుక దిగంబరత్వం కనబడుతూ ఉందన్నమాట. అప్పుడు అన్నాడు, నేను దిగంబరిగా ఉన్నానని. నీవు దిగంబరిగా ఉన్నావన్న సంగతి నీకు చెప్పిన వాడు ఎవడు? నేను నీకు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలములను నీవు నీ భార్య మాట విని తిన్నావు, నీ నిమిత్తము నేల శపించు. చూసారా, వాడు మూసేశాడు కళ్ళను. దేవుని చూడకుండా, దేవుని వాక్యాన్ని చూడకుండా, దేవుని దర్శనాన్ని చూడకుండా, దేవుని రాజ్యాన్ని చూడకుండా, దేవుని మహిమను చూడకుండా ఈ కళ్ళకు ముసుగు వేశాడు, ముఖానికి ముసుగు వేశాడు అన్నమాట. ఎవడు చూడలేకపోతున్నాడు. పౌలయ్య కొరింథీ సంఘానికి రాసినట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు అది గుడ్డోడిని చేసేసాడు. మన తండ్రిని యెహోవా దేవుణ్ణి చూడకుండా, పరమందున్న మన నివాసాలు చూడకుండా వాడు గుడ్డితనాన్ని కలుగు చేశాడు. ఇక్కడ ఆ ముసుగుని తీసేయటానికి జైల్లో ఉన్న మనల్ని బయటకు తీయాలి. ఇప్పుడు ఆయన చరిత్రలో రాయబడ్డట్టుగా కొన్ని చూసేవాళ్ళంగా ఆ శత్రువు మీద దాడి చేసి వాళ్ళని జయిస్తేనే చెరలో ఉన్న తన వాళ్ళని బయటకు తీసుకురాగలరు. ఇదేమో లోక సంబంధమైన రాజకీయ పరమైన యుద్ధం, ఇక్కడ అదేమో ఆధ్యాత్మిక పరమైన పోరాటం.
ఆ యుద్ధం ఎక్కడ జరిగిందంటే గొల్గోతా కొండ మీద రణబేరి మ్రోగింది. ఒక ఆయన పాట కూడా రాశాడు కదా, కదిలింది కరుణ రథం అని. రణబేరి అక్కడ మోగింది. ఆ రచయిత ఎవరో భలే రాశాడు ఆయన. నేను అనుకుంటున్నా మూతికి జాన్సన్ అనుకుంటున్నా ఆయన రాసింది. అప్పుడు ఆయన ఉన్నాడు బ్రతికి, కరుణమయుడు సినిమా అప్పుడు. కదిలింది కరుణ రథం, రథం కదిలింది. మన వాళ్ళందరికీ కరుణ రథం కానీ అది సైతాన్ గాడికి గుండెలో పోటు, రణభేరి. అక్కడ జరిగింది యుద్ధం. ఆ యుద్ధంలో ఒక ఆదాము తత్తరలాగా ఓడిపోతాడేమో అనుకున్నాడు. ఓడిపోలేదు. అలాగూ ఆ కొండ మీద ఆయన చేసింది ఏమిటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఇక్కడ చిన్న లింక్ మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఇది అక్కడ ఉన్నటువంటి యోధా పెద్దలు కానీ రోమా సైనికులు కానీ చక్రవర్తి కానీ చేసింది కాదు. వాళ్ళ హృదయాలను ప్రేరేపించి ఇక్కడ రెండు, ఒకటి యూదా మతస్థులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు అంటే అన్న, కయప, వారల బృందం. ఈ యేసు ఇలాగే చచ్చిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. కొండ మీదకి వెళ్తే అసలు మందిరం దగ్గరికి రారా అంటే ఎవడు రావటం లేదు. ఆయన ఏడో కొండ మీద ఉంటే అక్కడ ప్రసంగం వినటానికి వెళ్తున్నారు. ఎక్కడో అరణ్యానికి వెళితే ఆయనకంటే ముందుగానే పరిగెత్తుకుంటా వెళ్తున్నారు. మనమేమో అరే దశమ భాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, ప్రథమ ఫలాలు ఇవ్వండి, కృతజ్ఞత అర్పణలు ఇవ్వండి, బలులు అర్పించండి, కోడలు అర్పించండి, దూడలను అర్పించంండి, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని జనాల్ని ఒత్తిడి చేస్తున్నాం. ఆయనేమో ఒక్క రూపాయి కూడా అడగటం లేదు. అడగకపోక ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాడు, రొట్టెలు పెడుతున్నాడు, చేపలు పెడుతున్నాడు, ఫుడ్ ఫ్రీగా పెడుతున్నాడు, ఏమీ అడగటం లేదు. చివరికి మన ఆదాయానికి గండి పడేటట్టుంది, మనకొచ్చే విరాళాలు ఆగిపోయేటట్టుంది. రెండోది ప్రతోడు నోట యేసు 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 అని కలవరిస్తున్నారు. చివరికి ఈ ప్రధాన యాజకత్వం అన్న, ఈ కైప వీళ్ళు ఈ ప్రధాన యాజకత్వం ఈయనకి కట్టబెడతారేమో బాబోయ్ ఈయన లేపేసేయాలి అని వాళ్ళ కూడా. ఇక రోమీలేమో చిన్నగా వెళ్ళిపోయింది. ఎవరో యేసట యూదుడు, చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికిస్తున్నారు. మనమేమో అక్కడ ఉన్న క్లియర్గా కైసర్ కైసరికి చెప్పండి, అది దేవుని పక్షంగా వాళ్ళు వసూలు చేసుకుంటాం, పన్ను రూపంలో కైసరు వసూలు చేయటం. అతను ఏం అడగటం లేదంటండి. మనమన్నా దీనికి ఈ పన్ను, దానికి ఆ పన్ను, దీనికి ఈసిస్తూ దానికి ఆశిస్తూ అని పెడుతున్నాం. మనం ఏం పెట్టట్లేదు. ఆయన ఉచితంగానే వైద్యం చేస్తున్నాడు, ఉచితంగానే వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు. ఆయన బోధలు వింటున్నవాడు ఒకటి కాదు, రెండు కాదు, 3 రోజులు చెప్పినా కూడా ఎవడు కూడా కదలట్లేదు. కాబట్టి రాను రాను మన రోమీలు కూడా ఆయన పరమైపోతున్నారు. మన రోమీలు కూడా ఆ యేసు అంటే ఇష్టంగా ఉన్నారు. ఉదాహరణ, కపెర్నహూములో ఉన్నా చెప్పండి, కపెర్నహూములో ఉన్నా గట్టిగా అది మీరు సమాధానం చెప్పాలి. అతను రోమీయుడు. అందరూ ఆయన వశమైపోతున్నారు. ఇంకా కొంతకాలానికి జరిగేది ఏంటంటే అందరు ఆయనకి ఓటేసేస్తారు. ఇక అది అందరు యేసుకి ఓటేస్తారు. ఇక మన రోమా గవర్నమెంట్ పడిపోద్ది, క్రీస్తు గవర్నమెంట్ ఏర్పడింది, క్రైస్తవ ప్రభుత్వం ఏర్పడింది. ఇద్దరు పగబోయారు. అది ఇక్కడ మనం ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాగా, ఒక్కొక్కళ్ళు ఏం తిట్టుకుంటున్నారులే. తిట్టులు నేర్చుకోవాలంటే వీళ్ళ దగ్గరే మనం నేర్చుకోవచ్చు. రాజకీయ నాయకుల దగ్గరే కక్షలు, ద్వేషం, దూషణలు ఈ అయ్యగారుల దగ్గర మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ చెడిపోయిన వాళ్ళు అసలు ఎందుకు మనకి దరిద్రం, వాళ్ళన్నీ లెక్కలన్నీ మారిపోయినాయి. పాలనా రాజకీయ విధానంలో కూడా వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది ఎంత అసహించుకున్నామంటే మనం, వీడు ఎంత తిడుతున్నాడే, వీడు ఎందుకు నాయకుడు మనకి అని అంత విసుగు పడుతుంది చాలా మందికి.
అలాగైపోయింది. కనుక ఈ ద్వేషంతో ఇప్పుడు యేసుప్రభు వారికి వీళ్ళు ఈ యూదా యాజకులు శత్రువులే, ఈ రోమా గవర్నమెంట్ శత్రువులే. ఈ శత్రువులు ఒకటైపోయారు, పొడబలుక్కున్నారు ఇద్దరు. ఇంకేముంది? ఈ రోమా గవర్నమెంట్లో సిలువ ఉంది కదా, వేసేసేయండి. మీకెందుకు, నేను డబ్బులు ఇచ్చాలి, జనాల్ని సమకూరుస్తా. ఇప్పుడు అట్లాగే ఉంది పరిపాలన కూడా. వీళ్ళేమో సారాయి ప్యాకెట్లకి, బిర్యానీ ప్యాకెట్లకి 1000 రూపాయలు 2000 డబ్బులు కాసిపడి ఒక గడియ ఒక్క పూట కూటి కొరకు ఏం అమ్ముకున్నాడంట ఆయన? జాస్తత్వాన్ని అమ్ముకున్నట్లుగా ఒక్క పూట కూటి కొరకు ఈ భారతదేశ పౌరులు ఓటు హక్కును అమ్మేసుకుంటున్నారు. ఓటు తర్వాత వాడేమో మెడ వంచి తన్నేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మన ఓటు చాలా విలువైంది. యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయబద్ధంగా పాలన చేసేవాడు. ఇప్పుడు మరీ ముఖ్యంగా మన భారతదేశంలో కులతత్వము, మతతత్వము, ప్రాంతీయతత్వము, ఈ వర్గాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ప్రాంతీయతత్వం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకి ఆ పిచ్చి ఎక్కువ. అందరు తెలుగు వాళ్ళు అందరం కలిసి ఉంటే దాన్ని 2 రాష్ట్రాలుగా చేశారు. భలే పిచ్చి వాళ్ళకి, ప్రాంతీయ పిచ్చి. బయట రాష్ట్రం వాళ్ళని కూడా బతకనీయరు, చాలా ద్వేషంతో ఉంటారు. ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టుందేమో, కానీ ఇలాగైపోయింది మన దేశం. ఓటు చాలా విలువైంది. కనుక ఒకవేళ మనం ఏదో యథార్థవంతులకు వాళ్ళకి వేద్దాం అనుకున్నా ఎక్కువ మెజారిటీ దుర్మార్గులది కాబట్టి వాళ్ళే గెలుస్తాడు. ఎందుకంటే అది కూడా, దానికి కూడా లేఖన ఆధారం అన్నది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది, ఎవడు చెడ్డోడో వాడే గెలుస్తాడు. ఇంకంతే, మంచోడు గెలవడం. చాలా మంది ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఏదో సాధించాలనుకుంటున్నారు, కానీ వాడికి ఎవడేస్తాడు ఓటు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వేయరు. మంచికి స్థానం లేని పరిస్థితి అండి. కాబట్టి చెడే పాలన చేస్తుంది, ఇంకంతే. మీరేం భ్రమపడొద్దు, మోసపోవద్దు. వాడు క్రైస్తవుల పక్షం ఉన్నాడు, ఈయన కైతుల పక్షం, ఎవరు ఏ పక్షం లేడు. చర్చిలు కూలుస్తూనే ఉన్నారు, చంపే పాసలను చంపుతూనే ఉన్నారు. అలజడిగానే ఉంది. తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, ఏం తగ్గల. అన్నీ జరుగుతున్నాయి, ఎవరేం కాపాడలేదండి. భ్రమపడొద్దు, ఎవరు మనకు న్యాయం చేయట్లేదు. కాకపోతే మన పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు, ఓట్లు వస్తాయని. ఇదొకటి మాత్రం దృష్టి పెట్టుకోండి. నేను ఎవరిని విమర్శించలేదు, కానీ మీకు నియమాన్ని చెప్తా ఉన్నాను. మీరు పరిశీలన చేసుకుని ప్రతిదీ మనుషులుగా మనం దాన్ని బట్టే ఓటు వేయాలి. ఎలా పడితే అలాగూ మన పవిత్రమైన ఓటును అపవిత్ర పాలు చేయకూడదు. అది దేవుడు మనకు చెప్పింది. ఇక వీళ్ళిద్దరు ఏకమయ్యారండి, ఇటు యూదులు ఇటు రోమీలు. ఓకే, ఏం చేద్దాం? ఆ పస్కా పండుగ ఏ పండుగ రోజున ఒక ఖైదీని విడుదల చేయాలి. వాస్తవంగా ఇక్కడ మీరు ఇది కూడా అర్థం చేసుకోండి బరబ్బా గురించి. ఇటు బరబ్బా రోమా సామ్రాజ్యానికి, రోమీలకు నిద్ర పట్టని ఇట్లా వాడెక్కడ అడుగుల్లోనూ, కొండల్లోనూ, లోయల్లోనూ ఉండి రోమా సైనికుల మీద దాడి చేస్తున్నాడు, హతమారుస్తున్నాడు. రోమా ప్రభుత్వాన్ని కూల్చేసేసి మా సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలి అలాగున్నాడు బరబ్బా. ఇటు ఈయన దెబ్బకి, బరబ్బా దెబ్బకి, బరబ్బా మీ వాడే కదా, అతను పట్టించండి, అతను మాకు అప్పగించండి అని రోమీలు యూదుల్ని ఒత్తిడి చేయడం. చూడండి అలాగుంది. అతడు ఇటు మతానికి, యూదా మతానికి కదా నష్టాన్ని కలుగు చేసేవాడు, రోమా ప్రభుత్వానికి హాని కలిగించేవాడే బరబ్బా. 2 జాతులకు నష్టాన్ని కలిగించేవాడు, కానీ వాళ్ళకి ప్రాణ రక్షణ, సమాధానకరమైన వ్యక్తి కాదు. ఎవరిని విడుదల చేయాలి? యేసునా బరబ్బా? చూడండి ఎలాగుందో. మీరు ఇప్పుడు అప్పుడు ప్రభుత్వాలు చూడండి, ఇప్పుడు కూడా అంతే. అప్పుడు ఎట్లా యోధా మతమో ఇప్పుడు ఈ మతం వీడు దేశానికి మతానికి ముడి పెడుతున్నారు. మతానికి దేశానికి సంబంధం ఏంటి? మన మొదటి నుండి మధ్య ప్రజాస్వామ్య దేశం అన్ని రకాల మతాలు, కులాలు ఉంటాయి.
నువ్వు హఠాత్తుగా మారమంటే ఏడ మారుతారు? అందరూ ఆ మతంలో కలవంటే ఎందుకు మారుస్తారు? మతానికి దేశానికి సంబంధం లేదు, దేవుడికి దేశానికి సంబంధం లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చిన దేవుడిని నువ్వు ఆరాధిస్తావు కదా. అతని ఇష్టం వచ్చిన దేవుడిని తను పూజిస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్తాడో, ఏ ఆలయానికి వెళ్తాడో ఆయన ఇష్టం. నువ్వెవడు చెప్పడానికి? అది అంతరంగానికి, ఆత్మీయతకు, మనసుకు సంబంధించింది. దేవుడు అనేది మనిషికి సంబంధించింది కాదు, మనిషి యొక్క అంతరంగానికి సంబంధించి. ఇవన్నీ చాలా లోతైనవి. ఇవి వీళ్ళల్లో కొందరికి తెలిసినా కూడా లేదు మా మతమే ఉండాలనుకుంటున్నారు. కొందరికేమో తెలియక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మతపరమైనది ఏదైనా కూడా అది నశించిపోయింది. చిన్న లింక్ చెప్తా వినండి. ఇలాగన్నారా వీళ్ళు? యూదులందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రధాన యాజకుల వారు మాకు బరబ్బా కావాలి, యేసును సిలువేయండి అని కేక వేయమన్నారు కదా. అలాగే డబ్బులు తీసుకొని రొట్టెలు తిన్నవాడు కూడా చేయెత్తి కేకేశాడు. సరే, యేసుని సిలువేశారు, బరబ్బాను విడుదల చేశారు. యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన 70 సంవత్సరాలకి ఏం జరిగిందంటే, ఏ యూదా మతము, ఏ రోమా సామ్రాజ్యము ఒకటే యేసుని సిలువేశారో వాళ్ళకి వైర్యం కలిగి, కలహం కలిగి, పోరాటం సంభవించింది. వీళ్ళేమో యూదులు మేము పన్ను కట్టమంటారు, వీడంట పన్ను కట్టడంటని టైటాస్ అనేటటువంటి ఒక సైన్యాధిపతిని రోమా చక్రవర్తి పంపించాడు. మొత్తం యెరూషలేము చుట్టూ మీరు గట్టు కట్టండి, చుట్టూ రౌండ్ వేసాడు సైనికులందరూ. ఒక్కడ బయటికి రాకూడదు, ఒక యూదుడు కూడా బయటికే రాకూడదు, వస్తే నరికి పడేయండి. ఒకప్పుడు ఇద్దరు ఒకటే ఫ్రెండ్స్ లాగా, మిత్రుల్లాగా ఉండి ఒక నీతిమంతుణ్ణి సిలువెక్కించి చంపారు. ఇప్పుడేం జరిగింది? ఆ మిత్రులు ఇప్పుడు శత్రువులు అయిపోయి ఒక్క యూదుడిని కూడా బయటికి రాకుండా వచ్చినట్టుగా రోమా సైనికులు టైటాస్ అనేటటువంటి ఒక సైన్యాధిపతి ఆధ్వర్యంలో వెళ్ళిపోయి నరికి పడేశారు. వీళ్ళు చిన్నపిల్లల, వీళ్ళు స్త్రీల, వీళ్ళ గర్భిణీల, వీళ్ళు ముసలోళ్ళ, వీళ్ళు రోగిష్టుల, ఎవరిని చూడాలి మొత్తం నరికేశారు. ఆ రోజునంట రక్తము ఎక్కడి వరకు ప్రవహించింది? గుర్రపు డెక్కల వరకు ప్రవహించింది. వాళ్ళు అన్నారు, ఇక పిలాతు భయపడి ఆయన నిర్దోషిగా ఉన్నాడయ్యా, వాళ్ళ భార్య ఉత్తరం రాసి పంపించిందయ్యా, ఆయన నిర్దోషిలాగా ఉన్నాడు, నీతిమంతుడు, ఆయన జోలి మనకెందుకు, ఆ రక్తం అపరాధం మన మీద మన పిల్లల మీద పడుతుంది అంటే, అదే మాట ఆయన అంటే పిలాతు వీళ్ళు ఏమంటారు, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద, అది అయిపోయింది శాపం. నేను చెప్తున్నా వినండి. ఒక్కోసారి మనుషులు కదా మనం, మన స్వార్థం కొరకు, మన బిడ్డల క్షేమం కొరకు, ఇతరులను మోసం చేయటానికి, ఇతరుల విషయంలో కీడు చేయటానికి స్వార్థపరులంగా ఆ సమయాల్లో ప్రేరేపించబడతాం. వాళ్ళు శాపనార్థాలు పెడితే అయితేలే ఒత్తి వచ్చింది నా మీదకి శాపం, ఒత్తి వచ్చింది నాట. వాళ్ళు హృదయ వేదనతో ఎంత దుఃఖంతో శపిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఏం తగలదులే కానీ ఏడ్చుకొని, నాకు జరిగే మేలు నాకు జరిగింది, నేను తప్పించుకుంటున్నాను అనుకోవచ్చు. కానీ లేదండి, చక్కగా లేఖనం చెప్తామని. ప్రభు రక్త దోషం ఊరకపోలేదు. కొన్ని లక్షల మంది యోధా జాతి పిల్లలతో సహా నరికివేయబడ్డారు. ఎప్పుడు వాక్యం సత్యమే చెబుతుంది, జరగబోయే చెబుతుంది, కీడు వలన జరిగేటటువంటి సంభవాన్నే తెలియజేస్తుంది. కనుక వాక్యం వింటున్న మనము ఆ యూదుల్లాగా రివర్స్గా ఉండకుండా కొద్దిగా జాలి, కనికరము, నీతి, న్యాయము, యథార్థత, భక్తి అనేటటువంటి కలిగి ఉందాం. ఇన్ని అంటున్నావు, ఏమి లాభం అనుసరించకపోతే వాక్యం? బ్రతుకు శూన్యం కదా. వచ్చే దీవెన రాకుండా నష్టాన్ని మనం పోగు చేసుకుంటాం కదా. ఇది గుర్తెరగాలి బిడ్డలు. శిలువ త్యాగములో, యేసైన శిలువ వేయుటలో ఎంత తతాంగం జరిగింది, ఎంత రాజకీయం జరిగింది, ఎంత మత ఘర్షణ జరిగింది. యూదులు, రోమీలు ఒకటైపోయి యేసైన శిలువ వేశారు. తర్వాత వారి బద్ధశత్రులే ఒకరినొకరు నరుక్కున్నారు. జాగ్రత్త. తీసుకెళ్ళి సిలువేశారు.
ఇక్కడ శారీరకంగా యూదులతో రోమీలతో పోరాటం అయితే అక్కడ మీరు పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధులను అది వీటితో పోరాటం అక్కడ జరుగుతాం. వాడు తెగ నవ్వుతున్నాడు ఆ పర్వతం మీద, వాడికి తెలియదు ఇక్కడ ఒక ముఖాన వేయబడిన ముసుగు తొలగించబోతా ఉన్నాను అన్న సంగతి తెలియట్లా. ఆ తర్వాత ఇంకోటి ఏంటన్నా, తెర, ముసుగు, తెర, ఈ రెండు తొలగించబడతాయి. అక్కడ గొప్ప విందు జరుగుతుంది. ఆయన ఎప్పుడైతే బిగ్గరగా కేక వేశాడో దేవాలయంకున్నటువంటి తెర ఏమైంది, నడిమికి చినిగిపోయింది. ఆ తెర చినిగిందంటే అర్థం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలానికి ఒక ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి కాదు, అందరూ కూడా లోపలికి వెళ్ళటానికి అవకాశం కల్పించబడి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అది ఆ ముసుగు పోయిందండి, ముఖం మీద వేయబడి అడ్డు తెరబోయింది. ముసుకంటే ఈ నేత్రాలు, మనోనేత్రాలు తెరవబట్టడానికి యేసు రక్తము కారణమైంది. మానవుడు పరలోకానికి వెళ్లకుండా అడ్డుగా ఉన్న దోషము తెర తొలగిపోయింది. ఇప్పుడు అందరూ కూడా లోపలికి వెళ్ళచ్చు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయమా, అక్కడ ఒక లింక్ ఉంది, చక్కటి లింక్. అక్కడ ఒక లింక్ ఉంది. పునరుత్థానములో చాలా మర్మం ఉంది. ఈ సంగతులు జరిగిన తరువాత యేసు ప్రభువారి యొక్క ఈ మరణ శిలువ శ్రమలు కేక వేసి జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఏమని మాట్లాడతారు? ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. మొట్టమొదటిగా ఆ పరలోకానికి పద్మాసు ద్వీపంలో ధ్యానం చేసుకుంటున్న తన ప్రియ శిష్యుడైనటువంటి యోహోను గారికి అది చూయించేశాడు, తీసుకెళ్ళిపోయి దేవుని దూత ద్వారా. దేవుడు ఇంకా అందరికీ అడ్డు తెర లేదు, ముసుగు లేదు, ముసుగుపోయింది. రెండవది విందంటే మనం ఎలాగూ ప్రతి రెండవ శనివారం తర్వాత ఆదివారం ఆయన శరీరములో రక్తములో పాలి భాగస్తులు అవుతామే, ఇది మహావిందు. ఇంతకంటే గొప్ప విందు ఏమీ లేదు. ఎన్ని మటన్ చికెన్ బిర్యానీలు చేసుకుని ఇది శరీరానికి సంబంధించిందే కానీ ఆత్మ విందు ఏంటంటే వాక్యము, ఆత్మతో గంతులు వేయడం, ప్రభు శరీరములో రక్తములో పాలి భాగస్థులము కావడం. ఆ పోరాటం, ఆ శిలువ యుద్ధములో యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన దాన్ని బట్టి యెషయా 25 ఇంకా చివరి వచనం అలా చూడండి. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఎంత భయంకరమైన మాట చూడండి కదా. మరణాన్ని ఏం చేస్తాడు ఆయన? మృంగివేయును. ఇది మామూలు విషయం కాదు. మరణాన్ని ఆయన మృంగివేయును. మీరు బాగా అర్థం చేసుకోవాలి. మరి చాలా మంది చనిపోతున్నారు కదంటే ఆ మరణం కాదు, ఇంకొక మరణం. ఏ మరణం చెప్పండి మీరు? ఆత్మీయ మరణం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అలాగ చచ్చిన వాళ్ళు కూడా నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది నీ వాక్యము చేత నన్ను. అది జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ
స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలిచెను జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలము సగు జయ యేసు పరమ బలము సగు జయ యేసు శరణము నీవే జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెలచిన జయ యేసు సాతాను ఓడెను జయ క్రీస్తు సాతాను గెలచిన జయ యేసు సాతాను ఓడెను జయ క్రీస్తు పాతవి గతించే జయ యేసు పాతవి గతించే జయ యేసు దాతవు నీవే జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఆయన ఆ మరణాన్ని ఏం చేశాడు? మృంగి వేశాడు. ఇక ఆత్మీయ మరణము ఆయన అంగీకరించి ఆయన వాక్యములో జీవించే వారి మీద ఆ మరణానికి అధికారము లేదు. ప్రకటనలో రాయబడ్డట్టుగా రెండవ మరణానికి వారి మీద అధికారము లేదు. రెండవ మరణాన్ని యేసు రక్తం చేత కడగబడి బాప్తిసం పొంది ఆమె బాప్తిసం పొందినవాడు రక్షించబడినటువంటి వారికి పునరుద్ధానపు శక్తి ఉంది. మన ప్రియుడు మన ప్రభువు మన తండ్రి ముందుగానే దాన్ని మింగి పడేశాడు. మింగి ఊసి అవతారు తిప్పి చేసి ఊసేశాడు. కానీ ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడి ఉందండి. ఆయన ఏం చేశాడట? మరెన్నడను వండకుండా మరణమును ఆయన మిరింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రెండు రకాలుగా అండి, రెండు రకాల వ్యక్తుల్ని, భక్తుల్ని, పాత నిబంధనలో ఉన్న భక్తుల్ని, ఆదా మొదలుకొని యేసయ్య వరకు ఆయన నమ్ముకొని చనిపోయిన వారు పాతాళంలో ఉన్నారు. మీకు ఒక చిన్న లింక్ జ్ఞాపకం చేస్తా. వెళ్తారు అపోస్తుల 2వ అధ్యాయంలో దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అన్న మాట ఉంటుంది. దావీదు చూడండి, పరలోకమునకు ఎక్కి పోలేదు. అయితే నేను నీ శత్రువులను, అది అక్కడ తండ్రి దేవుని వాగ్దానం, నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇక్కడ దావీదు దర్శనం అన్నమాట. దావీదు దర్శనం అన్నమాట. 68వ కీర్తన, 22వ కీర్తన, 16వ కీర్తన అంటాడు. ప్రభు అట తండ్రి అయిన దేవుడు, నా ప్రభు అంటే కుమారుడైన యేసు ప్రభు. చూడండి ఎంత గొప్ప ప్రవక్తో దావీదు. ఒక రాజు అయ్యిండు కూడా. యెషయా, ఇర్మియా కంటే కూడా ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతలు పొందుకున్నాడు.
అది దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. ఇదండి లింకు. మేము తెగ ప్రసంగాలు చేస్తున్నా ఎవరి హృదయంలో భక్తులు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, ఎవరి హృదయంలో దేవుని పని ఎడల ఆశ, అపేక్ష, సమర్పణ, తీర్మానం, ప్రతిష్టత, ఇష్టత ఉంటుందో వారు వీరికంటే మిన్నైన ప్రత్యక్షతలు పొందుకుంటారు. ఆయన యాజకుడు కాదు, ప్రవక్త కాదు, ఏమండి ఇంకొకటి కాదు, న్యాయాధిపతి కాదు, ఒక రాజు. దేవుని ఎడల దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉన్నాడు గనుక, దేవుని హృదయానుసారుడయ్యాడు గనుక, దైవ హృదయానుసారునికి దేవుడు తన ప్రియకుమారుని ప్రత్యక్షతలను 16, 22, 68లో ప్రవచించడానికి కృప ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా ఈ భక్తి దావీదు వలె ఈ భక్తి అభిషేకాన్ని, ప్రతిష్టతను పొందుకొని మీరు ఎందుకు ప్రవచించకూడదు? ఎందుకు పరిచర్య గురించి దర్శనాలను పొందుకోకూడదు? మీకు మీ ఇంటి పనులు, వంట పనులు, అమ్మ నేను, నా యజమానుడు, లేకపోతే యజమానురాలు, నా పిల్లలు, నేను, నా మానవ సంతతి, మేమే ఆడుకోవాలి, దేవునితో మేము ఆడుకోమన్నట్లే అయింది మన భక్తి. లేదండి, కుటుంబమే, వారికి ఇచ్చే స్థానం, వారి అనుభూతి వారిదే. మిక్కుటముగా మనం దేవునితో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు భక్తులు కాబట్టి చెబుతున్నా, లోకస్తులైతే నేను మీకు చెప్పటం లేదు. భక్తులు కాబట్టి దేవునికి ఇచ్చే స్థానాన్ని, సమయాన్ని, హృదయాన్ని ఆయనకి ఇవ్వండి. అప్పుడు మీరు దావీదులాగా అవుతారు. దావీదు అలాగున్నా ప్రవచించిన ఏం దరిద్రుడయ్యాడా? రాజయ్యాడు, శ్రీమంతుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. తన సంతతి అంతా కూడా ఆశీర్వదించబడింది. అది గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్తున్నాడు, దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు. ఎందుకు ఎక్కిపోలేదంటే వీళ్ళందరూ భక్తులు పాతాళంలో ఉన్నారు. పేతురయ్య అన్నట్లుగా ఆకాశం క్రింద మరి ఏ నామమున రక్షణ లేదు. ఏ నామం రక్షణ చెప్పండి మీరే. అది ఇప్పుడు ఆ నామము వీరి మీద ప్రభావాన్ని చూయించాలంటే పాత్రమైన భక్తుల మీద తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినట్లుగా, నా బిడ్డ యుద్ధం చేస్తాడు, నిన్ను మింగిపడేస్తాడు, మరణం అన్నట్లుగా ఇప్పుడు ఆ కార్యం కుమారుడు చేయాలి. ఆ కార్యం గొల్గోతా కొండ మీద రణభేరి మ్రోగి యుద్ధభేరి మ్రోగి అక్కడ ఆ సాతాన్ని జయించాడు. ఆయన మరణాన్ని మృంగివేశాడు, మరణపు ముళ్ళును విరిచాడు, జయశాలయ్యాడు. అప్పుడు ఆయన ఎఫెసీ 4:8 లాగా ఎక్కడికి వెళ్ళాడు? అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. అది అర్థమవుతుందా? చెరగా ఏం చేశాడు? పాత నిబంధన భక్తులను కూడా పట్టుకొని వెళ్ళిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. పాతాళము నుండి పరదేశికి తీసుకువెళ్ళిపోయాడు. పాతాళం నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? పరదేశికి. మీకు అర్థమయ్యేటట్టుగా 7 మాటలు ఒక మాట మీరే చెప్పండి. 2వ మాట గట్టిగా, నేడు నీవు నాతో కూడా. అదండి. ఎందుకు ఆ మాట అన్నాడు? ఇక్కడేమో ఈయనంటాడు దొంగ, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా అన్నాడా? ఈయన వేసే తక్కువట అయితే నిజమే, నువ్వు నా రాజ్యం దగ్గరికి తీసుకెళ్తాను అలా. నేడు నీవు నాతో కూడా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ పాతాళానికి వెళ్ళిపోయి పాత భక్తులను చెరగా తీసుకొని వెళ్ళి ఎక్కడ పెడతాడు? పరదేశంలో పెడతాడు. ఎక్కడ పెట్టబోతున్నాడు భక్తుల్ని? అక్కడ సంగతి చెబుతున్నాడు. ఎంత ఆధిక్యతో, ఎంత స్థానమో ఘనతో యేసయ్యకు చూడండి. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు కుమారుడు. ఇక్కడ ఉన్నటువంటి పాతాళంలో ఉన్నటువంటి పాత నిబంధన భక్తులు ఆ యేసు నామం వల్లనే, ఆయనే నిర్గమాకాండంలో దూతగా నడిపించాడు. ఆయనే ఇక్కడ నరవతారే భూలోకంలో రక్తం చిందించి మరణము జయించి పాత క్రొత్త నిబంధన భక్తులకు విమోచన పరదేశును పరలోకాన్ని అనుగ్రహించాడు. గట్టిగా చప్పడబడతాడు. అంటాడు ఇక్కడ,
మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను, అదండి ప్రతివాని అంటే పాత క్రొత్త నిబంధన భక్తుల యొక్క బాష్ప బిందువులను తుడిచి వేస్తాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. జనుల నిందను ఏం చేస్తాడు? తీసివేయును. సైతానుడు మోపిన పాపపు నిందను తీసివేశాడు. తర్వాత ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగందురు. జనులు ఇలాగంటారు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి ఉత్సహించి సంతోషించి ఉత్సహింతుము. అది అంటే స్పీడ్కి వెళ్ళిపోతుంది, ప్రేరణ బాగా వచ్చేసింది. ఉత్సహించి, ఇప్పుడు గట్టిగా చప్పడబడ్డాడు. ఇలాంటివన్నీ కూడా భక్తులకు అనుగ్రహించబడ్డాయి. నువ్వు చక్కగా ఇక ముసుగు లేదు, నువ్వు బాగా ప్రార్థన చేసుకొని నీ ఆత్మనేత్రాలు తెరవబడి దర్శనాలు పొందుకోవచ్చు. నీకు అడ్డు లేదు, నీకు దైవరాజ్యానికి అడ్డు తెర తొలగి పోయింది. నీవు ఆ ప్రత్యక్షతను పొందుకోవచ్చు. ఒక యోహాను గారికైనా, ఒక పౌలు గారికైనా, ఒక సాధు సుందర్ సింగ్ గారికైనా, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క సాక్ష్యాలు రాశారు. నేను పరలోకానికి వెళ్ళాను, ఆ వీధులు చూశానని. దేవుడు పక్షపాతి కాడు. ఆ భక్తులకున్న మంచి మనస్సు, పరిశుద్ధత, త్యాగము, సమర్పణ నీకుంటే నీవు కూడా పౌలై వలె, యోహాను వలె, సాధు సుందర్ సింగ్ గారి వలె పరలోకాన్ని చూడగలవు. గట్టిగా చప్పట్లు కొడదా? అది లేదు అంత చాలా మందికి. ఎందుకంటే మందిరాన్ని మనం సరిగ్గా చూడట్ల. మందిరం అంటే ఏంటి? పరలోకపు గవిని. ఈ గవినే చోట్ల ఇక్కడ నుంచి అక్కడికి ఆటకెళ్దా చెప్పు? దీనికి రావటానికే నీకు బద్ధకం అయిపోయింది. నీకు నీ ఇల్లే స్వర్గం అయింది. నీ ఇంటిని దీవించే దేవుడు, నీకు స్వర్గాన్ని ఇచ్చే దేవుడేమో నీకు వెగటైపోయాడు. ఇతను ఏంటంటే మనకు ఎట్లున్నా అంటే దేవుడు ఇప్పుడు చిన్నప్పుడు ఆ సరుకులు కొన్న తర్వాత కొద్ది పెట్టవా ఏమైనా పెట్టమంటే చిన్నప్పుడు బెల్లం ఏదో పెట్టేవాడు, శనగపప్పు. అట్ట అయిపోయాడు దేవుడు. శ్రేష్టమైన ఈవులు ఇచ్చే దేవుడు మనకేమయ్యాడు? కొసురులాగా అయ్యాడా? చూద్దాంలే, 8 గంటలు చూద్దాంలే, 9ంటికి వెళ్దాంలే. మీ భక్తిని మీ ముందే చెప్తున్నా, నేను విమర్శించడం లేదు. దేవుడు వాక్యం అర్థం లాంటిది. మనం దేవునికి ఎంత ప్రథమ స్థానం ఇస్తున్నామో, ఆధిక్యత ఇస్తున్నామో మనకే తెలుస్తుంది. నిర్లక్ష్యంగా, బద్ధకంగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే పునరుద్ధానం ఆయన ఉచితంగా రాలేదు. ఎర్రటి ఎండలో 150 కిలోలట మనోళ్ళు 7 మాటలు చెప్పారు. ఆ శిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో కొరడాలతో భయంకరంగా ఉడుతున్నారు. ఆ గాలాల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ కొరడాకు ఆ అంచులు, అమ్ములు అవి ఎట్లా ఈపుని కొడుతుంటే చాళ్ళుగా దున్నబడ్డాయి అన్నమాట. ముఖాన్ని మీద ఒకడొచ్చి గుద్దేస్తున్నాడు, గడ్డాన్ని పీకేస్తున్నాడు, తలకు ముండ్ల కిరీటం ఉమ్మి వేస్తున్నాడు. ఎంత శ్రమను, నిందను, అవమానాన్ని ఆయన అనుభవించాడు. చూడండి, గొల్గోత కొండ ఎక్కటం అంటే ఎంత బాధ, ఎంత కష్టం. వీడు నన్ను ఆ ఓ ప్రభువా నా ప్రభు అని సిలువు పాటకి వీడియో చేయటానికి అరకులోయకి తీసుకెళ్ళారు. ఆ పైన ఎక్కటానికి ఆ కొద్దికే రొప్పు వచ్చింది, అల్లాడిపోయా. అప్పుడు నిజంగా నాకు ప్రభువే జ్ఞాపకం వచ్చాడు. ఆ ఫీలింగ్స్కి, అరే ఈ కొద్దిదే ఎక్కలేకపోయాం కదా ప్రభు, మేము బూట్లు ఉన్నాయి, కాళ్ళకి అవి ఉన్నాయి, టవల్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఒకవైపు ఏమో భారం మోస్తున్నావు, ఒకవైపు ఏమో కొడుతున్నారు కొడాలతో. ఆ గొల్గోతా కొండ మీద ఎట్లాగ పైకి ఎక్కే, కింద నుంచి ఎంత శ్రమ అనిపించారు. ఏడుపు వచ్చేస్తుంది. కొద్దిగా ఆయన త్యాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. అది నేను చెప్పేది. ఎందుకు ప్రతి నెల మనం ఆయన శరీరంలో, రక్తంలో పాలిభాగస్తులం ఉన్నామంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏడవాలి, పశ్చాత్తాపంలో అవ్వాలి. కొంతమంది జ్ఞాపకం చేసుకోరు, ఇంకా ఎక్కువ పాపాలు చేసి, ఇంకా తప్పుడు పనులు చేసి, రొట్టెలో చేసి కూడా
యేసయ్యను మళ్ళీ మళ్ళీ సిలువ ఎక్కిస్తున్నారు, మళ్ళీ ఆయన గాయాలు రేగుతున్నారు, మళ్ళీ ఆయన గాయపరుస్తున్నారు, ఆయన ఆత్మను దుఃఖ పెడుతున్నారండి. ఇలాగైపోతుంది బ్రతుకు. కనుక ఆయన మన నేత్రాలు తెరవటానికి, అడ్డుగా ఉన్న తెరను తొలగించి పరలోక భాగ్యంలో నడవటానికి, మనం స్వస్థపడటానికి, మనం దీవించబడటానికి, సాతాన్ని ఏమి లేదు ఊరకనే పడిపోయాడు ఆదాము. సాతాను ఒకే ఒక మాటని వాడిని పారద్రోవటానికి, ఏదైనా కల కానీ, ఏదైనా తలంపు కానీ, ఏదైనా వాడి క్రియలు కానీ మనకు కనబడుతూ జరుగుతున్నప్పుడు యేసు రక్తమే అది. యేసు రక్తం మన రక్తం అనంగా అంటావా? వాళ్ళ ఇంకొకళ్ళ రక్తం అంటావా? ఎందుకంటున్నావు? అదొక ఆయుధంగా నీకు అయిపోయింది. సైతాన్ని కూడా ఓడించటానికి పునరుత్థానుడైన యేసు రక్తం నీకు ఒక ఆయుధం అయిపోయింది. వాడు దుష్టకాలలు పెట్టినా, వాడు గుండెల మీద వచ్చి తొక్కినా, వాడి ఇంట్లో ఏదైనా పిల్లలకి కీడు కలిగించినా కొబ్బరిని రాసి సిలువ గుర్తేసి యేసు రక్తమే చేయం. చూసారా? ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభువారు పునరుత్థానం మన జీవితాలకు ఇటు ఆత్మీయంగాను శరీర సంబంధంగాను గొప్ప ఆధిక్యతను ఆదరణను కలుగు చేసింది. కనుక పునరుత్థానం ఒట్టిగా ఆయన అవ్వలేదు, త్యాగంతో అయ్యాడు. తండ్రి మాట నిలబెట్టాడు, దాన్ని కాళ్ళ కింద దృష్టిని అణగదొక్కాడు, సర్వలోకానికి జయాన్ని ఇచ్చాడు. ఎవరైనా సరే ప్రభువుని అంగీకరించి వారి పాపాలు ఒప్పుకొని సొంత రక్షకుని అంగీకరించే ప్రతివాడు, నమ్మి బాప్తీసం పొందే ప్రతివాడు రక్షించబడి పునరుద్ధానపు బలాన్ని పొందుకుంటాను దేవుడు కృపించాడు. గనుక రక్షణ పొందుకున్న మనము మన రక్షణ స్థితిని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఇంకా మారు మనసు, బాప్తీసం, రక్షణ లేని వారు ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈనాడే రక్షణ దినము. రండి ఒక తీర్మానానికి. మీరు ఎప్పుడు చెబితే ఇంకా మనం ఎక్కడెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. బాప్తీసంతో నింపేసేద్దాం. బాప్తీసం తీసుకొని ప్రభు పునరుద్ధాన శక్తిలో పాలిభాగస్తులమై ముందుకు వెళ్ళొచ్చు. పొందని వాడు పొందినట్లుగాను, రక్షణ పొందుకున్న బిడ్డలు పునరుద్ధాన శక్తితో నిలబడినట్లుగాను ప్రార్థన చేసుకుందాం. తలడ వంచండి. అందరూ కూడా తలడ వంచి హృదయాలు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా నీకే స్తోత్రాలు, స్తోత్రమయ్యా. హల్లెలూయా. అందరూ హృదయం తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అక్కడ ఉన్నటువంటి వారు, స్థానికంగా ఉన్నటువంటి వారు సమయానికి వచ్చి ఆ సభలో కూర్చోవాలి. మీరే సమయానికి రావట్లా, బయట వాళ్ళే తొందరగా వస్తున్నారు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు వచ్చిన తర్వాత వస్తున్నారు. ఆ విధంగా ఉండబాకండి, చేయబాకండి. 9-10 తారీఖుల్లో పౌరపేటలో సభలకి సంఘస్థులు, షాలేం సంఘస్థులు పౌరపేటలో ఉన్నటువంటి వారందరూ కూడా సమయము 6:30 ప్రకటించబడింది. ఆ సమయానికి మీరందరూ వచ్చి అక్కడ ఉండి ప్రార్థన చేస్తే నలుగురు రావటానికి దేవుడు మార్గాలు సరళం చేస్తారు. కనుక అందరూ పాల్గొనండి. 9-10 తారీఖుల్లో ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. వచ్చే మరి శనివారం, రెండవ శనివారం ఆత్మ కూడిక, సిద్ధపాటు కూడిక, తర్వాత ఆదివారం ప్రభు శరీరంలో రక్తంలో పాలుభాగస్తున్నాం. తెలియనోడు కూడా తెలియచేయండి. మరి ప్రతి శనివారం పగల ఎలా జరుగుతుందో సాయంత్రం కూడా 7 గంటలకి భలే చల్లగా హాయిగా ఉందండి. దాన్ని చూసాం కదా. రండి, అందరు రండి, బ్రదర్స్ సిస్టర్స్ అందరికి ఆహ్వానం. ప్రార్థించి దేవుని దగ్గర మనం పొందుకుందాం. ప్రార్థన అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం, దేవుని మహిమపడదాం. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ కనికరం చాలా ఉన్నతమైనది. మరి ప్రభు ఎండ వేళ చాలా తీవ్రంగా ఉన్నా నీ ఎడల భయభక్తులు కలిగిన మీ భక్తులు నాయన ప్రభు దినం మేము దూరం చేసుకోకూడదని చాలా ప్రయాసతో వచ్చారయ్యా. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కాదని మీరు తెలియచేసినట్లుగా ఆశీర్వాదాలు, ఆరోగ్యం, ఆదరణ బిడ్డలకు దయచేయండి. అన్ని విధాలుగా మహిమ తెచ్చుకున్నారు. వాక్య భాగంలో కూడా మీరు పునరుద్ధానుడని ఈస్టర్ పండగ అయితే మేము చేసుకుంటున్నాం, కానీ ఇంత పండగ చేసుకోవడానికి మీరు ఎంత త్యాగం చేశారో మేము చాలామంది గ్రహించలేకపోతున్నామయ్యా. మీరు మా కొరకు సిలువ మ్రానును మోశారు, ముళ్ళ కిరీటాన్ని భారాన్ని భరించారు,
రక్తమంతా చిందించారు నాయన. మా కొరకు సమస్తం త్యాగం చేసి నాయన, అయ్యా మా కొరకు తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు మీరు క్షమించమని విజ్ఞాపన చేసిన ఆయన, అయ్యా చనిపోయి తిరిగి లేచి పునరుద్ధాన ప్రభావాన్ని మాకు ఇచ్చారు. ఆ శక్తి మేము ఉచితంగానే పొందుకున్నారు, కానీ మాకివ్వటానికి మీరు ఎంతో త్యాగం చేశారు. ఆ ప్రేమ త్యాగం మేము ఎరిగిన వారమై కొంతైనా మీకు సమయం ఇవ్వటానికి మంచి మనసు మాకు అయ్యా, కొంతైనా నీ కొరకు ప్రార్థించటానికి అయ్యా ఆ శక్తి మాకు అయ్యా. మమ్మల్ని అందరినీ బలపరచయ్యా. విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించటానికి సహాయం చేయండి అయ్యా. ప్రకటించబడిన ప్రకటనలన్నీ కూడా విన్నారు ప్రభువా, ఫాలో అవటానికి మనసు ఇవ్వండి. 9, 10 పవర్పేటలో సభల్లో అద్భుతంగా జరగాలి. ఇప్పుడు వరకు జరిగిన సభలన్నింటిలో లోటు లేకుండా మహిమకరంగా జరిగించారు. దీనికి ఈ సభలు కూడా అలాగూ మీరు జరిగించయ్యా. 11వ తారీఖున చిన్నపిల్లయ్యా 9 గంటలకు వచ్చి 12 గంటల దాకా ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నారయ్యా. ఆ కార్యక్రమంలో కూడా ఉండండి అయ్యా. యవన బిడ్డలను దీవించయ్యా. స్త్రీలేమి పురుషులేమి అయ్యా, పెద్దలేమి చిన్నలేమి నాయన, సేవకులేమి సువార్థికులేమి, ప్రవక్తలు ప్రవక్తనీయులు, సంఘ పెద్దలు అందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి. మా బ్రాంచీలన్నిటిని దీవించండి. నీ ఆదరణ దయచేయ్యా. ప్రపంచంలో జరుగుతున్న ఆరాధనలన్నిటికీ ముద్ర వేయ్యా. మా దేశాన్ని దీవించయ్యా, మా రాష్ట్రాన్ని దీవించయ్యా, మా జిల్లాని అయ్యా, మా గుంటూరు నగరాన్ని, మా పేటను నాయన, మా ప్రాంతాన్ని, మా ఆలయాన్ని మీరు ఆస్వాదించయ్యా. బలపరచు నాయన. బలహీనలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, సమస్యలో ఉన్న వారి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు తీర్చండి. అన్ని విధాలుగా ఆదరణ దయచేసి బిడ్డలు అర్పించిన కానుకలను దీవించయ్యా. బిడ్డలకు సమృద్ధి, వాళ్ళ హృదయం అనే కానుక అర్పించబడాలి. ప్రభువా మీరు బలపరిచి అయ్యా నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు 2వ రాకడ కొరకు సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ సదాకాలము తోడయుండును గాక.